పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా కర్నూలులో జనసేన ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. చనిపోయిన 26 మందికి ఆత్మశాంతి కలగాలని జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ చింతా సురేష్ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. గత 2 రోజుల క్రితం కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన తీవ్రవాద దాడిలో చనిపోయిన 26 మంది వారికి కన్నీటి నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ 3 రోజుల పాటు మేము సంతాప దినాలుగా ప్రకటిస్తూ దానిలో భాగంగా నిన్న కొవ్వొత్తుల ర్యాలీ చేశాము. ఈరోజు మౌన దీక్షను కొనసాగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అలాగే మానవహారం లాంటి కార్యక్రమంలో పార్టీ ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్లో ప్రతి ఒక్క భారతీయుడు పుట్టిన భారతీయుడు అందరూ కాశ్మీర్ అందాలని వీక్షించాలనే ఒక కోరిక ప్రగాఢంగా ఉన్న ఈ తరుణంలో అటువంటి కోరికలను సాకారం చేస్తూ మోడీ గారి ప్రభుత్వము అక్కడ శాంతి కుసుమాలను ఆయన స్థాపించిన తర్వాత చాలామంది పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా 2 రోజుల క్రితము పర్యాటకుల మీద దుశ్చర్యకు పాల్పడుతూ తీవ్రవాదులు తీవ్రమైన దాడి చేయడం జరిగింది. దానిలో ప్రతి ఒక్కరూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందే విధంగా వాళ్ళు దాడి చేసి 26 మంది అమాయకులను చాలా కిరాతకంగా వాళ్ళు దాడి చేసి చంపడము ప్రతి భారతీయుడు